అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కేంద్ర మంత్రి మండలి ఖరారైంది. కొత్త మంత్రి మండలిలో రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మన్సుఖ్ మాండవీయ, రావు ఇంద్రజిత్ సింగ్ పేర్లను కన్ఫర్మ్ చేశారు. కేంద్ర కేబినెట్ లో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ చోటుకు కల్పించారు. ఇక ఏపీ నుంచి టీడీపీ నేతలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కు అవకాశం కల్పించారు. మిగిలిన ఎన్డీఏ మిత్రపక్షాలకు కూడా కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించారు. జేడీఎస్ పార్టీ నుంచి కుమారస్వామి, జేడీయూ నుంచి లలన్ సింగ్, సహాయ మంత్రిగా రామ్నాథ్ ఠాకూర్ కు అవకాశం ఇచ్చారు. హిందుస్థాన్ ఆవామ్ మోర్చా పార్టీ తరపున జితిన్ రామ్ మాంఝీకి, అలాగే ఆర్ఎల్డీ నుంచి జయంత్ చౌదరి, శివసేన నుంచి ప్రతాప్ రావ్ జాదవ్, ఎన్సీపీ నుంచి అజిత్ ప్రఫుల్ పటేల్ కు కేంద్ర మండలిలో చోటు కల్పించారు. ఇవాళ సాయంత్రం వీరంతా కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే వీరందరికీ నరేంద్ర మోదీ తేనీటి విందు ఇచ్చారు. ఇవాళ కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసే వారందరికీ మోదీ అభినందనలు తెలిపారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి ఆహ్వానం రాగానే వారు ఒకే కారులో ప్రధాని నివాసానికి వెళ్లారు. కేంద్ర కేబినెట్ కూర్పుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఈ రోజు మోడీ 3.0 ప్రమాణ స్వీకారం జరగబోతోంది. రాష్ట్రపతి భవన్ లాన్స్ లో ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ అలాగే కేంద్ర మంత్రి మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది రాత్రి 7:15. సో ప్రస్తుతం కేంద్ర కేబినెట్ కూర్పు అనేది పూర్తయింది. సుమారు 30 మందికి పైగా కేంద్ర మంత్రి మండలి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. సో నూతన మంత్రివర్గంతో ప్రస్తుతం నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. ఆయన నివాసంలో తేనీటి విందిస్తున్నారు నూతన మంత్రిమండలి సభ్యులందరికీ కూడా. సో మంత్రిమండలిలోకి వచ్చినందుకు అందరికీ కూడా అభినందనలు తెలియపరచడం జరిగింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకి ప్రాతినిధ్యం కల్పిస్తూ కేంద్ర కేబినెట్ కూర్పు జరిగింది. బీజేపీలో ఇప్పటికే ముఖ్యంగా సీనియర్ కేంద్ర మంత్రులుగా ఉన్నవారు ఇప్పటికే గెలుపొంది విజయం సాధించిన వారికి మళ్లీ అవకాశం కల్పించడం జరిగింది. ఇందులో రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, అలాగే అశ్విని వైష్ణవ్ సహా నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, అలాగే కిరణ్ రిజిజు ఇటువంటి సీనియర్ ఎంపీలంతా కూడా మళ్ళీ కేంద్ర మంత్రులుగా, వీరు గతంలో కేంద్ర మంత్రులుగా కొనసాగారు, ఇప్పుడు కూడా కేంద్ర మంత్రులుగా కొనసాగబోతున్నారు. అలాగే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి మరొకసారి కిషన్ రెడ్డికి అవకాశం కల్పించడం జరిగింది. ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగబోతున్నారు. అలాగే బండి సంజయ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా మొదటి నుంచి పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్త స్థాయి నుంచి ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి వరకు ఆయనకు సముచిత ప్రాధాన్యత దక్కిందని చెప్పి బీజేపీ నేతలు భావిస్తున్నారు. సో కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కూడా ప్రధాని నివాసానికి వెళ్లారు. సో రెండు మంత్రి పదవులు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే ఏపీ నుంచి ఇటు తెలుగుదేశం భాగస్వామ్య పక్షంగా టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, అలాగే పి చంద్రశేఖర్, ఈ ఇద్దరికి కూడా అవకాశం కల్పించడం జరిగింది. వీరు కూడా ప్రస్తుతం ప్రధాని నివాసంలో ఉన్నారు. సో సామాజిక సమీకరణాలు, అలాగే అభ్యర్థుల సమర్థత, వీటి ఆధారంగా అలాగే పార్టీల నుంచి పార్టీ ఆయా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అధినేతలు ఇచ్చిన సూచనల మేరకు ఈ మంత్రివర్గ కూర్పు అనేది చేయడం జరిగింది. బీజేపీ నుంచి ఎవరెవరు ఉండాలి అన్న అంశానికి సంబంధించి బీజేపీ జాతీయ నాయకత్వం, ఆర్ఎస్ఎస్ కూడా ఇటు కేంద్ర కేబినెట్లో ఉండే అభ్యర్థులను పరిశీలించి ఎంపిక చేయడం జరిగింది. ఇక ఎన్డీఏ మిత్రపక్షాలకు సంబంధించి టీడీపీ, జేడీయూ, అలాగే ఎల్జేపీ, శివసేన, షిండే వర్గం, ఆర్ఎల్డీ, అలాగే ఇటు అప్నాదళ్, లోక్ జనశక్తి పార్టీ, వీటితో పాటుగా ముఖ్యంగా ఆర్పీఐ, ఈ విధంగా భాగస్వామ్య హిందుస్థాన్ ఆవామ్ మోర్చా, ఈ విధంగా మిత్రపక్షాలన్నిటికీ కూడా ఒక్కొక్క స్థానం కేటాయించడం జరిగింది. 5 ఆ పైన ఎక్కువ స్థానాలు గెలుచుకున్న ఎన్డీఏ మిత్రపక్షాలకి 2 స్థానాల వరకు ఇవ్వడం జరిగింది. బీజేపీకి సొంతగానే సుమారు 20 మంది వరకు కూడా బీజేపీ నుంచి ఇటు కేంద్ర మంత్రి మండలిలో ఉండే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం. అయితే ఈ పూర్తి స్థాయి క్యాబినెట్ కాదు, 78 మంది నుంచి 82 మంది వరకు కూడా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి సో మళ్ళీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఈసారి మొదట ముఖ్యంగా షార్ట్ అండ్ స్వీట్గా ఉండే విధంగా కేంద్ర మంత్రివర్గ కూర్పు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. సో మళ్ళీ ఎక్స్టెన్షన్లో మళ్ళీ ముఖ్యంగా ఇతర భాగస్వామ్య పక్షాలకి, బీజేపీలో ఉన్న ఇతర నేతలకి అవకాశం కల్పించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఏపీ నుంచి బీజేపీ నుంచి ప్రధానంగా పురంధేశ్వరికి అయితే కాల్ రాలేదంటున్నారు. అలాగే నరసాపురం ఎంపీకి సంబంధించి
కొంత సందిగ్ధత నెలకొంది. ఆయన ప్రధాని నివాసానికి వెళ్లారు, ఆయనకి కాల్ వచ్చింది అన్న అంశానికి సంబంధించి ముఖ్యంగా శ్రీనివాస్ వర్మ నరసాపురం నుంచి ఎంపీగా గెలుపొందారు. సో దీని గురించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అలాగే పురంధరేశ్వరి పేరుని ఇటు లోక్సభ స్పీకర్గా కూడా పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఒకవేళ ఆ విధంగా ఉంటే కనుక టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగంగా సో బీజేపీ తమ వద్ద స్పీకర్ పదవిని ఉంచుకున్నట్లు ఉంటుంది. అలాగే ఏపీ నుంచి ఒకరికి ప్రాతినిధ్యం కల్పించినట్లుగా కూడా ఉంటుంది అని చెప్పి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ముఖ్యంగా కీలకమైన నేతలందరితో మళ్ళీ 3.0 రూపుదిద్దుకుంది. ఇక 100 డేస్ కార్యాచరణకు సంబంధించి ఇప్పటికే ప్రధాని సమీక్షించారు కాబట్టి సో ఈ రోజు సాయంత్రం ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే 100 రోజుల రోడ్ మ్యాప్కి సంబంధించిన అజెండాను కూడా వడివడిగా ఇటు మోడీ నేతృత్వంలోని మూడోసారి ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం తమ కార్యాచరణను కూడా వేగవంతం చేసే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతం నేతలంతా కూడా ఎవరికైతే కేంద్ర మంత్రి పదవులు దక్కాయో ఆ రాష్ట్రాలకు సంబంధించిన నేతలంతా కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీ నుంచి టీడీపీ బీజేపీ నేతలు కానీ, తెలంగాణ నుంచి బీజేపీ నేతలు కానీ సో ప్రతి ఒక్కరు కూడా తమ రాష్ట్ర నాయకత్వం కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కించుకుందన్న హర్షాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే గోపి, శాఖలకు సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతుంది? తెలంగాణకు సంబంధించి, ఏపీకి సంబంధించి కేబినెట్ లో అయితే ఇద్దరికి బెర్త్ కన్ఫర్మ్ అయింది. పురంధేశ్వరి నేను కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కేబినెట్ ఎక్స్టెన్షన్ కి సంబంధించి అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు కేటాయించిన శాఖలకు సంబంధించి, కేటాయించబోయే శాఖలకు సంబంధించి ఎలాంటి చర్చ నడుస్తోంది? పోర్ట్ఫోలియోలకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కేంద్ర కేబినెట్ హోదా, అలాగే సహాయ మంత్రి హోదా, ఎంఓఎస్ ఇండిపెండెంట్ ఇటువంటి అంశాలకు సంబంధించి కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. అయితే కీలక పోర్ట్ఫోలియోస్ అయిన హోంశాఖ, ఆర్థిక శాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖల్ని ఇటు బీజేపీ తమ వద్దే ఉంచుకునే అవకాశం ఉంది. అలాగే రోడ్స్ అండ్ హైవేస్, అలాగే రైల్వే, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, సాంస్కృతిక శాఖ వీటికి సంబంధించి కూడా ఆ పోర్ట్ఫోలియోలకు సంబంధించి కూడా బీజేపీకి సంబంధించిన నేతలే కేంద్ర మంత్రులుగా ఉండబోతున్నారు. ఆ పోర్ట్ఫోలియో కీలక పోర్ట్ఫోలియోకి సంబంధించిన సహాయ మంత్రులుగా ఉండే అంశానికి సంబంధించి ఎన్డీఏ మిత్రపక్షాలు, భాగస్వామ్య పక్షాలకి సహాయ మంత్రుల్ని ఇటు రైల్వేస్, అలాగే ఇటు రోడ్స్, అలాగే సివిల్ ఏవియేషన్, హెవీ ఇండస్ట్రీస్, ఇటువంటి ఐటీ కమ్యూనికేషన్స్, ఇటువంటి ముఖ్యంగా కీలక మంత్రిత్వ శాఖలు, జలశక్తి, ఇటువంటి శాఖలకు సంబంధించి ప్రధానంగా కేంద్ర మంత్రిగా బీజేపీకి సంబంధించిన ఎంపీలే కొనసాగుతారు. అలాగే సహాయ మంత్రులుగా ఎన్డీఏ మిత్రపక్షాలకి అవకాశం కల్పించే అవకాశం ఉంది. సో సముచిత ప్రాధాన్యత ఉండే విధంగా పోర్ట్ఫోలియోల విషయంలో ముఖ్యంగా టీడీపీ ఏపీ అభివృద్ధికి సంబంధించి కీలక శాఖలను ఆశిస్తుంది. జలశక్తి, అలాగే అర్బన్ డెవలప్మెంట్తో పాటుగా ఐటీ అండ్ కమ్యూనికేషన్స్, ఇటు పోర్ట్స్, అలాగే సివిల్ ఏవియేషన్, ఈ విధంగా ఎక్కడైతే డెవలప్మెంట్కి స్కోప్ ఉన్న మినిస్ట్రీస్ ఉంటాయో సో వాటి ద్వారా రాష్ట్రానికి కావాల్సిన నిధులు, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది అన్న కోణంలో సో ఆ పోర్ట్ఫోలియోస్ ముఖ్యంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టీడీపీ. అయితే అది ఎంతవరకు సాధ్యమవుతుందనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కీ పోర్ట్ఫోలియోస్ అన్ని బీజేపీ వద్దనే వారు అట్టిపెట్టుకోబోతున్నారు. ఎందుకంటే వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేయాలని చెప్పి వారు అజెండాతో ముందుకెళ్తున్నారు కాబట్టి మెజార్టీ 240 సీట్లు వాళ్ళు విజయం సాధించారు కాబట్టి సో కీ పోర్ట్ఫోలియోస్లో వాళ్ళదే డామినేషన్ అనేది ఉండబోతోంది. కానీ మిత్రపక్షాలుగా సముచిత ప్రాధాన్యత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కూడా ఇవ్వాలి కాబట్టి సో వాళ్ళకు కూడా సహాయ మంత్రులు, అలాగే కీలకమైన శాఖలకు సంబంధించి కొన్ని శాఖలకు సంబంధించి మాత్రం వాళ్ళకి ఇండిపెండెంట్ ఎంఓఎస్ గా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో పోర్ట్ఫోలియోలకు సంబంధించి మధ్యాహ్నం 3 గంటల వరకు కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది, ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియోలు కేటాయిస్తారనేది. కానీ కిషన్ రెడ్డి ఇప్పటికే గతంలో పర్యాటక శాఖ, అలాగే సాంస్కృతిక శాఖ, ఇటు నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్కి సంబంధించిన శాఖల్ని ఆయన సొంతగానే నిర్వహిస్తున్న పరిస్థితి కాబట్టి సో ఈసారి దానికన్నా పెద్ద పోస్ట్ ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి కానీ లేక పంచాయతీరాజ్ ఇటువంటి కీలక శాఖల్ని కేటాయించే అవకాశం కనిపిస్తుంది. అలాగే బండి సంజయ్కి సహాయ మంత్రిగా కీలక శాఖలకు సంబంధించిన సహాయ మంత్రిగా ఆయన కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడుకి కేబినెట్ బెర్త్తో పాటుగా ఇటు పి చంద్రశేఖర్కి కీలక శాఖకి సహాయ మంత్రి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇటు మిగతా మిత్రపక్షాలు జేడీయూ, అలాగే జేడీఎస్, ఇటు హిందుస్థాన్ ఆవం మోర్చా, అలాగే ఎల్జేపీ, ముఖ్యంగా ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం వీళ్ళకు కూడా కీలక మంత్రిత్వ శాఖలతో పాటుగా వాళ్ళు కూడా ఈ ఏదైతే ఏపీలో టీడీపీ కోరుతున్న మంత్రిత్వ శాఖలు ఉన్నాయో సో వాళ్ళు కూడా అవే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రైల్వేస్, రోడ్స్ అండ్ ముఖ్యంగా ఇండస్ట్రీస్తో పాటుగా కీలక శాఖలు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎంతవరకు బీజేపీ సంతృప్తి పరచగలదు క్యాబినెట్ల బెర్తుల విషయంలో, ముఖ్యంగా పోర్ట్ఫోలియోల విషయంలో అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇది పూర్తి స్థాయి క్యాబినెట్ కాదు, మళ్ళీ ఎక్స్పాన్షన్ ఉంటుందని చెప్పి కూడా అంటున్నారు కాబట్టి సో చూడాలి ఎటువంటి పోర్ట్ఫోలియోస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు దక్కుతాయి, అలాగే ఎన్డీఏ మిత్రపక్షాలకు దక్కుతాయి అనేది ఈ సాయంత్రం వరకు స్పష్టత రాబోతుంది. ప్రస్తుతం ప్రధాని నివాసంలో అయితే మోడీ 3.0 టీమ్ కి ప్రస్తుతం తేనీటి విందు అనేది కొనసాగుతుంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.